నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా పప్పు శనగల ధరల గురించి తెలుసుకుందాము. అలాగే కందుల ధరలు రెండు తెలుసుకుందాము. కందులు, పప్పు శనగలు. ఈ వీడియోని అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 30వ తారీఖు 5వ నెల మే 2026వ సంవత్సరం. ఈరోజు శనివారం వచ్చేసి ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయింది. ట్రేడింగ్ మనకు ఈరోజు పప్పు శనగలు చూసుకున్నట్లయితే అంటే శనగలు ఇవి వచ్చేసి తెల్లవి మాట్లాడుకుందాం. తెల్లవి వచ్చేసి ఈరోజు 5,600 నుంచి 5,800 వరకు అయితే ట్రేడింగ్ సాగిందనమాట రాయచూరు మార్కెట్లో. ఎక్కువగా ఇవి తెల్ల శనగలు 5,600, 700 కొంటున్నారు అనమాట. అలాగే తాడిపత్రి ఈ ఏరియాలో కూడా చాలా మటుకు తెల్ల శనగలు 5,700, 5,800 అయితే కొన్నారు. ఎర్ర శనగలు అయితే 6,000, 6,200 వరకు నడిచిందనమాట. అంటే పైన వచ్చేసి 6,200 నడిచింది. ఇక్కడ వచ్చేప్పటి కిందకి 5,900, 5,950 రూపాయలతో ముగిశాయన్నమాట. అలాగే కర్నూలు మార్కెట్లో కూడా మనకి కందులు వచ్చేసి 7,800, 900 నడిచింది. పప్పు శనగలు వచ్చేసి 6,050 రూపాయలు టాప్ లైన్ అయ్యి మార్కెట్లో. ఏసీలలో 5,900, 5,950 రూపాయలతో ముగిసిందనమాట ట్రేడింగ్. అలాగే రాయచూరు మార్కెట్లో కందులు వచ్చేసి ఈరోజు 7,800. అలాగే పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఈరోజు 6,250 రూపాయలు అయితే టాప్ అయిందనమాట. ఏసీల్లో మనం చూసుకోవచ్చు 5,950, 6,000 టాప్లు అనిపించుకున్నాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి. కొన్ని క్వాలిటీలకి వేసినారు, కొన్ని క్వాలిటీలకి పెద్దగా ప్రభావం అయితే చూపలేదన్నమాట. అంటే కొంచెం క్లీన్గా లేకుంటే తక్కువగా వేశారనమాట ధరలు అయితే ఒక 100-200 తగ్గించారు. అలాగే మనకు కందులు బేడలు చూసుకున్నట్లయితే ఈరోజు బేడలు 3,800 నుంచి 4,200 వరకు నడిచింది. కొన్ని క్వాలిటీలు 3,500 నడిచినాయి అనమాట బేళ్ళు. అలాగే పప్పు శనగలు చూసుకోవచ్చు. పప్పు శనగలు కర్నూలు ఏసీల దగ్గర అయితే మాట్లాడుకున్నాము. బళ్ళారు వచ్చేసి ఏసీల దగ్గర చూసుకున్నట్లయితే 5,800 నుంచి 5,950 రూపాయలు మాత్రమే కొన్నారు. ఈరోజు ఒక 50-100 డౌన్ అని చెప్తున్నారు. అది ఇంకా తెలిసాలన్నమాట ఈరోజు రేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే. అలాగే బళ్ళారులో కందులు వచ్చేసి 7,800, 8,000 వరకు కొంటున్నారు. బేళ్ళు అయితే 4,000. మొక్కజొన్నలు వచ్చేసి 2,050 రూపాయల వరకు టాప్ లైన్ అనమాట. వేరుశనగలు వచ్చేసి అంటే పల్లికాయలు ఇవి 7,800 వరకు నడిచింది కింట. ఇక చూసుకోవచ్చు ప్రెజర్ లేకుండా మామూలుగానే కొనసాగుతున్నాయి అన్నమాట. ఇక మధ్యప్రదేశ్, ఢిల్లీ వచ్చేసి ఈరోజు ఢిల్లీ ఎక్కువగా 6,250 రూపాయలతో ముగిసిందన్నమాట ట్రేడింగ్. పప్పు శనగలు అయితే కందులు అయితే మనం చూసుకోవచ్చు 7,600, 7,800 నడిచింది. పైన హైయెస్ట్ వచ్చేసి 8,100 అయితే టాప్లు అనిపించుకున్నాయి అనమాట. ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఢిల్లీ మార్కెట్ అంతా కూడా కొంచెం 100-200 డౌన్ అయినట్లుంది పప్పు శనగ. అలాగే తెల్ల శనగలు చూసుకోవచ్చు. ఢిల్లీ, ముంబై మార్కెట్ 5,900 మించి ఎక్కడ కొనలేరు. ఇక్కడ లోకల్లో అయితే మనం అమ్ముకోవాలనుకుంటే 5,800 అట్లా నడిచొచ్చు అనమాట. ఇక ఇప్పుడు పప్పు శనగలు అయితే దినానికి పెరగాల్సిందే, ఇంకా పెరగలేదనమాట. ఇక కొంచెం బక్రీద్ నుంచి వ్యాపారస్తులు ఏమన్నా మొగ్గు చూపలేదా లేకుంటే మొగ్గు చూపుతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక డైలీ రేట్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను. కానీ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక మనకు ఫర్దర్గా చూసుకున్నట్లయితే కొంచెం గుజరాత్, మధ్యప్రదేశ్ ఏరియాలలో తెల్ల శనుగులు మనకు ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అక్కడ 5,600 నుంచి 5,800 వరకు కొన్నారు. ఇక ట్రేడింగ్ వచ్చేపాటికి డైలీ నడుస్తుంది, కానీ మనకు బయర్స్ తీసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనకు నడుస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే స్టాకిస్టులు ఎక్కువగా తీసుకుంటున్నారు అనమాట. ఏమైనా పెరుగుతుందా లేదా అని స్టాకిస్టులు కొంటున్నారు. అది మళ్ళీ పెరుగుతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామంది రైతులు కాల్ చేస్తున్నారు ఈ శనగలు అమ్ముకుందామా పెట్టుకుందామా అనేది. అది మీ ఆలోచన కొద్దే అండి. ఎందుకంటే డైలీ రేట్స్ అయితే నేను చెప్తున్నాను, కానీ మీకు పెరుగుతుందా లేదని అవగాహన వస్తుంది అనమాట డైలీ చూసే కొద్దీ. ఎందుకంటే పెరిగిందా తగ్గేది అనేది డైలీ చూసుకుంటుంటే మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట. ఏం రేట్ నడిచింది, అక్కడ ఎంత నడిచింది, ఇక్కడ ఎంత నడిచింది అనేది తెలుసుకున్నట్లయితే మార్కెట్కి తీసుకొని పోయి అమ్ముకునేదో, లేదంటే ఏసీల దగ్గర మంచి ధర వస్తే అమ్ముకునేదో, మీరు పెట్టుకున్న ఇంటి దగ్గరికే మీకు రేట్స్ ఎంత మటుకు నడుస్తాయి అనేది డైలీ తెలుస్తాయి అనమాట. అంతేగాని ఇప్పుడు పెరుగుతుందా ఒకటేసారి పెట్టుకోమంటారా అంటే మనం ఏం చేయలేమండి. ఎందుకంటే అది మీ సరుకు, మీరు అమ్ముకుంటేనే
పోతుంది, లేదు పెట్టుకుందాం అనుకుంటే ఉంటుంది అనమాట. అమ్మాలనుకున్నప్పుడు 50 రూపాయలు అటు ఇటు, 100 రూపాయలు అటు ఇటు అమ్ముకోవాలా. లేదు అనుకుంటే అట్లా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవాలి. అంతేగాని రెండు మన వాళ్ళు అడుగుతున్నారు లేని ఒక పక్క అడుగుతుంటే ఒక పక్క ఫోన్ చేసి అన్న రేటు కిందకి అడుగుతున్నారు, ఇద్దనా వద్ద అనేది మీ మనసులో క్లారిటీ ఉండాలన్నమాట. అది మీ మనసే క్లారిటీ లేకున్నప్పుడు మనం ఏం చేయలేము అనమాట. అదే బాగా ఆలోచన చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.